బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ను జయశంకర్ కలవకపోవడానికి దేనికి సంకేతం? అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ అతను గెలిస్తే వారు తప్పదా అంటూ చాలా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. మేడం, అతను గెలిస్తే బంగ్లాదేశ్కి ఇండియాకి వార్ తప్పదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు జయశంకర్ యూనస్ను ఎందుకు కలవలేదు, దేనికి సంకేతం అనే క్వశ్చన్ మార్కులు కూడా చాలా రైజ్ అవుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు జన్జీ ఉద్యమం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఆ సమస్యలన్నిటికీ సోషల్ మీడియా ఆపటమే పరిష్కారం అని వాళ్ళు అనుకున్నారు. అంటే యువత ఒకరికి కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళు మనం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ కలిసి నెట్ ద్వారా మాట్లాడుకుని సోషల్ మీడియాలో మాట్లాడుకుని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తారు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అల్లర్లు జరిగే చోట, గొడవలు జరుగుతాయి అనే అనుమానం ఉన్న చోట నెట్ తీసేస్తాయి. ఇప్పుడు మన కాశ్మీర్లో కూడా చాలా రోజులు నెట్ లేదు. అవును. అలాగే మణిపూర్లో గొడవలు జరిగినప్పుడు కూడా నెట్ లేదు. ఎందుకు మేడం? బయట విషయాలు తెలియొద్దనా? బయట విషయాలు తెలియొద్దని కాదు, ఇక్కడ అంతర్గతంగా జరుగుతున్నది ప్రపంచానికి తెలియకుండా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. మణిపూర్లో 3 మహిళల్ని నగ్నంగా ఊరేగించి వారిపైన అత్యాచారం చేస్తే వాళ్ళలో ఇద్దరు ఒకరు చనిపోయారు కూడా. ఆ విషయం బాహ్య ప్రపంచానికి చాలా రోజుల తర్వాత తెలిసింది. అక్కడ దాదాపు 53 రోజుల పాటు నెట్ లేదు. అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. లోపల ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అండదండలతో గొడవలు చేసే వాళ్ళకి తప్పితే సామాన్యులకి ఎవరికి అసలు ఏ విధమైన కనెక్షను లేదు. ఒక ఊరిలో వాళ్ళు ఇంకొక ఊరిలో వాళ్ళని కాపాడుకోవాలన్నా, ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని కాపాడుకోవాలి అనుకున్నా అవకాశం లేకుండా అయిపోయింది. అది ఎవరో ఒక జర్నలిస్ట్ వల్ల ఈ వ్యవహారం బయటకు వచ్చి ఇది ఇక ఆ మణిపూర్లో జరుగుతుందంతా ప్రపంచానికి బట్టబయలైంది. అట్లాగే ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ 317 రద్దు చేసిన సందర్భంలో కూడా చాలా రోజుల పాటు నెట్ లేదు. వీళ్ళు ఏంటంటే మేము 317 రద్దు చేశాం కాబట్టి అసలు అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పి చెప్పదలుచుకున్నారు. నిజంగా అంత ప్రశాంతతే ఉంటే నెట్ కట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును. అందుకని ఏంటంటే ప్రభుత్వాలు ఇలా వారిపైన తాత్కాలికమైన తెరని కట్టాలి అని అనుకుంటారు. తాత్కాలికంగా వాళ్ళకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేకుండా చెయ్యాలి, ఒక ఇన్ఫర్మేషను అటు ఇటు వ్యాపించకూడదు అని అనుకుంటారు. ఇలా అనుకునే బంగ్లాదేశ్లో వాళ్ళు కూడా అసలు ప్రజల్లో ఏదో అసంతృప్తి ఉంది, ఈ అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళుతుంది అని వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నెట్ కట్ చేశారు. నెట్ కట్ చేసేసరికి యువత రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసేసి బిల్డింగులు తగలబెట్టారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని కాల్ చేశారు, రకరకాల గొడవలు జరిగినాయి. అప్పుడు వాళ్ళతోటి మాజీ సైన్యాధ్యక్షులు వాళ్ళు వీళ్ళు ఈ ఉద్యమకారుల నాయకులతోటి మాట్లాడటం జరిగింది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి అన్నప్పుడు చాలా ప్రస్ఫుటంగా వచ్చింది ఏంటంటే షేక్ హసీనా మీద చాలా వ్యతిరేకత ఉంది అనేది అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే మన భారతదేశం ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేస్తే మీరు రండమ్మా, మీకు మేము ఆతిథ్యం ఇస్తాము, మేము మిమ్మల్ని రక్షిస్తాము, రండి, మీకు సౌకర్యవంతంగా మిమ్మల్ని మేము మీకు ఏమంటారు దాన్ని ఒక ఆశ్రయం ఇస్తాము అని చెప్పి పిలిపించారు ఆవిడ్ని. పిలిపించుకుని ఇప్పటి వరకు ఆమె ఇక్కడే ఉంది. ఈ విషయం మీద బంగ్లాదేశ్ వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు. భారతదేశం అంటే చాలా కోపంగా ఉన్నారు. షేక్ హసీనా విషయంలో భారతదేశం ఎట్లా ఆశ్రయం ఇస్తుంది? ఇప్పుడు మనకున్న అంతర్జాతీయ ఒప్పందాలు ఏంటి అంటే
ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా సరే మన భూభాగం మీద ఉంటే గనక వాళ్ళని మనం అప్పగించాల్సిన అవసరం, ఇప్పుడు వాళ్ళు దొంగతనంగా వస్తే కూడా అప్పగించాల్సిన అవసరం ఉంది. అలాంటిది మనమే రెడ్ కార్పెట్ వేసి పిలిచాము, పిలిచి నీకు ఆశ్రయం ఇస్తున్నావు రమ్మన్నాం. ఈ విషయం వాళ్ళు అడుగుతారు అనే ఒక భయం భారతదేశానికి ఉంది. ఇవాళ రేపు ఎప్పుడైనా బంగ్లాదేశ్ చిన్న దేశం కావచ్చు, ఏదైనా ఒక అంతర్జాతీయ వ్యవస్థల ముందు గనక ఈ విషయం పెడితే గనక భారతదేశం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆన్సరబుల్లే. ఇప్పుడు రూల్ ప్రకారం ఇప్పుడు దుబాయ్లో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు అని అంటారు. మనం చాలా సార్లు దావూద్ ఇబ్రహీంని ఇమ్మని అడిగాం, ఇచ్చారా? లేదు, ఇవ్వలా. ఎందుకు అంటే అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు. ఇప్పుడు మన దేశం నుంచి చాలా మంది ఆర్థిక నేరస్తులు వెళ్ళి లండన్లో సెటిల్ అయ్యారు. మరి చాలా మంది మన దేశంలో ఉన్న నల్లధనాన్ని తీసుకెళ్లి స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టుకుంటారు. నిజానికి ఒక దొంగ తీసుకొచ్చిన డబ్బుల్ని దాస్తే దొంగతనమే అవుతుంది కదా. అవును. అలాగే ఒక దొంగతనం చేసి ఇక్కడ ఆర్థిక నేరాల్లో పాల్పడిన వాళ్ళు వెళ్ళి వేరే దేశంలో ఉంటే మరి మనం ఆ దేశాన్ని అడగొచ్చు. కానీ ఆ దేశాల్లో ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయి అంటే ఇన్ని డబ్బులు కడితే గనక వాళ్ళకి పౌరసత్వం ఇస్తామంటున్నారు, ఆశ్రయం కల్పిస్తామంటున్నారు. అలా మన వాళ్ళు ఇక్కడ నేరాలు చేసిన వాళ్ళందరూ అక్కడ హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు లండన్లో. ఇప్పుడు మొత్తం 20-30 మంది ఉన్నారు మన దేశంలో. బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు, ప్రజలను మోసం చేసిన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. మా అందరూ చెప్పేది ఏంటి, విజయ్ మాల్యా గురించి చెప్తారు, చోహల్ మోస్కీ గురించి చెప్తారు, లలిత్ మోడీ గురించి చెప్తారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే కానీ షేక్ హసీనాని మట్టుకు మన ప్రభుత్వమే ఆశ్రయం ఇచ్చి ఇక్కడ ఉంచుకున్నది. దీని విషయం అయ్యి వాళ్ళు అడుగుతారు ఎప్పటికైనా. ఇప్పుడు ఖలీదాజీ చనిపోతే మన విదేశాంగ మంత్రి వెళ్ళాడు నివాళులు అర్పించడానికి. వెళ్ళినప్పుడు మరి ఏదైనా ఒక సమావేశం జరిగింది అనుకోండి ఈ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు యూనస్ అన్న ఆయన ఎవరంటే ఈయన రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత, బాలల హక్కుల మీద వాటి మీద బాగా పోరాటం చేసిన వ్యక్తి. అందుకని ఆయనకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఆయన మీద ఆ దేశ యువతకి ఒక నమ్మకం ఉంది, యూనస్ మీద, సమాజానికి సేవ చేసిన వ్యక్తి కదా అని. తాత్కాలికంగా ఆ దేశ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించడానికి ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. వీళ్ళే ఒప్పుకున్నారు. అడ్వైజర్ టైపా మేడం? అడ్వైజర్ కాదు, ఇక ఆయన ఒక ప్రధాని అనుకోండి, ఆపద్ధర్మ ప్రధాని అనుకోండి, ప్రధాని అనట్లేదు కానీ ఆపద్ధర్మ ప్రధాని. ఇప్పుడు అంటే ఆ దేశానికి పెద్ద ఆయనే. ఇప్పుడు మన దేశానికి మోడీ ఎట్లాగో ఆ దేశానికి ఆయన అట్లా. మరి ఆ దేశం వెళ్ళినప్పుడు ఆయనతోటి మాట్లాడాలి కదా, మాట్లాడుకోకుండా ఈయన వచ్చేసాడు. జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఎందుకు వచ్చేసాడు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, అడుగుతారని చెప్పేసి మాట్లాడకుండా వచ్చేసాడు. మాట్లాడకుండా వచ్చేసేస్తే ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు రేపొద్దున ఈ యూనస్ గెలిచాడు అనుకోండి ఎన్నికల్లో, అప్పుడు షేక్ హసీనాని మాకు ఇవ్వలేదు అని యుద్ధం చేస్తుందా బంగ్లాదేశ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ అంత తెలివి తక్కువ పని అయితే చేయదు. ఇవాళ బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు భారతదేశం అంతా సైనిక సంపత్తి ఉన్న దేశాలు కాదు. భారతదేశం కూడా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వెయ్యదు. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ విషయంలో ఏం జరిగింది, పెహల్గాం ఏమైంది, మరి వాళ్ళు ఏదో పెద్ద మనగాళ్ళ మాదిరి వచ్చారు కదా, వచ్చి ఏమయ్యారు, తోక ముడుచుకుని వెళ్ళారు కదా. మరి అంతే అవుతుంది. బంగ్లాదేశ్ దగ్గర సైన్యం ఎంత ఉందండి మన భారతదేశంతో పోలిస్తే? కాకపోతే ఇవాళ అంతర్జాతీయంగా ఈ యుద్ధాల వాతావరణం ఏదైతే ఉందో, ఎవరితోటి స్నేహం చేస్తారో, ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్తో ఇంకో పెద్ద దేశం ఏదైనా సహాయం చేసి మేము ఉన్నాం వెనకమాల వెళ్ళండి సై అంటే సై అన్నారు అనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరున్నారు వెనకమాల? అమెరికా సపోర్ట్ చేస్తుంది. అట్లాగే బంగ్లాదేశ్ కూడా ఇంకెవరన్నా ఏదన్నా పెద్ద దేశం సపోర్ట్ చేస్తే బంగ్లాదేశ్ యుద్ధానికి వస్తుందా అనేది ఒక ఆలోచన. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి అలా లేదు. ఇవాళ బంగ్లాదేశ్ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. బంగ్లాదేశ్ ఆ పని చేసే అంటే వచ్చి ఏదో చికెన్ షాప్ ముందు వచ్చి కోడి తొడగొట్టింది అన్నట్టు ఉంటుంది.
దిక్కివలసిన కోడి చికెన్ షాప్కి వచ్చి తొడగొట్టినందు అంటారు. చికెన్ షాప్ ముందుకు వచ్చి డాన్స్ చేస్తే ఏమైంది? బిర్యానీ బిర్యానీ అంతే. అందుకని వాళ్ళ పరిమితులు ఏంటో, వాళ్ళ పరిధులు ఏంటో వాళ్ళకి బాధ అయితే ఉంది. షేక్ హసీనాని ఒక ఆశ్రయం ఇవ్వటం అనే దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్వశ్చనింగ్ కోసమే కలవలేదని చెప్పేసి అంతే. ఇప్పుడు బంగ్లాదేశ్కి మేడం ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తే అమెరికా కూడా సపోర్ట్ ఇచ్చినట్టేగా మేడం? అట్లా ఉండదు ఇక్కడ. అమెరికా డైరెక్ట్ గా ఇస్తుంది. ఇస్తే అమెరికా పాకిస్తాన్కి ఇస్తుంది కాబట్టి పాకిస్తాన్ వీళ్ళకి ఇస్తుంది అనే పరిస్థితి. పాకిస్తాన్ అసలు అమెరికా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ దేశం సంగతి ఆ దేశం చూసుకుంటే చాలు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితులకి వాళ్ళు అసలు భారతదేశంతోనే ఎందుకు తగాదా పెట్టుకున్నామా అనే పరిస్థితికి వచ్చింది. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తారని అయితే నేను అనుకోను. అసలు అంత సత్తా లేదండి, అంత పరిస్థితి లేదు. ఇప్పుడు నిజానికి భారతదేశానికి కూడా యుద్ధాలు చేసే అంత పరిస్థితి లేదు. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులు, మనం ఈ రోజుకి కొన్ని నూనె గింజలు, కొన్ని ధాన్యాలు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన పరిస్థితి అలా ఉంది. అంటే అలా అంత మాత్రాన్ని మనం మరీ అడుక్కుని తింటున్నాం అని కాదు. అయితే మనము శ్రద్ధ పెట్టాల్సిన విషయాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎందుకు మనం తగాదాలు పెట్టుకుంటాము? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తాము? మన పని మనం చేసుకుంటాము. మన జోలికి వస్తే అప్పుడు చూస్తాం. ఈ రోజుకి భారతదేశం పుట్టిన తర్వాత ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాల భారతదేశం. కానీ యుద్ధానికి ఎవరన్నా వస్తే మట్టుకు ఎదుర్కొన్నాం, అంతవరకు వాస్తవం. ఓడేమా గెలిచామనేది వేరే విషయం. ఎవరన్నా వస్తేనే మనం యుద్ధం చేశాం తప్పితే మనకై మనం యుద్ధానికి సై అంటూ ఎప్పుడు కయ్యానికి కాలు దువ్విన వాళ్ళం కాదు. అండ్ బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరుగుతాయా జరగవా అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. జరుగుతాయండి, ఏ రోజుకైనా జరుగుతాయి. అంటే శాంతియుత పరిస్థితులు వస్తేనే యుద్ధాలు, శాంతియుత పరిస్థితులు వస్తేనే ఎన్నికలు జరుగుతాయి. అసలే గొడవలు ఉన్నాయి. ఈ గొడవల్లో మళ్ళీ ఎన్నికలు అంటే గొడవలు చేసే వాళ్ళకి ఇంకా ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కదా. అందుకని చెప్పి ఆగుతున్నారు. ఈ పరిస్థితులు సద్దుమణగాలి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినంత మాత్రాన గెలిచిన వాళ్ళు యుద్ధానికి వస్తారు అని మటుకు అనుకోవటానికి లేదు. భారతదేశం మీద యుద్ధం చేయగలిగిన పరిస్థితి బంగ్లాదేశ్కి అయితే లేదు. అంత ఆర్థిక పరిస్థితి లేదు, అంత సైనిక సంపత్తి కూడా లేదు. అండ్ మొన్న రీసెంట్ గా హిందువుని చంపేశారు కదా మేడం బంగ్లాదేశ్ లో. ఆ విషయానికి ఏమైనా యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటండి, మన దేశంలోనే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి ఒక కుర్రాన్ని ఇతను చైనా వాడు చింకి చింకి అని చెప్పి చంపేశారు. మన దేశంలోనే. మన దేశం వాడిని మన దేశం వాళ్ళే చంపేశారు. ఇప్పుడు వేరే దేశంలో ఒక హిందూ మతస్థుణ్ణి వేరే దేశం వాళ్ళు చంపింది నేరం అయితే గనక ఇక్కడ జరిగింది దాన్ని ఏమంటారు? ఆ కారణంగా యుద్ధం వస్తుంది అనుకోవటానికి లేదు. అంటే అది నేరం కాదా మేడం? నేరం కాదని నేను అనట్లా. అసలు ఆ రక్కకి వస్తే షేక్ హసీనాని మన దేశంలో పెట్టుకోవడమే నేరం. అది నేరం కాదని నేను అనట్లా. ఒక హిందువుని అక్కడ ఆ విధంగా చంపటం అనేది చాలా క్రూరమైన చర్య. ఇప్పుడు అలా అని అక్కడ హిందువుల్ని మీరు వచ్చేయండి భారతదేశానికి అంటే మేమెందుకు వచ్చేస్తాం? ఒకళ్ళకి జరిగింది కదా అని అందరికీ జరిగిద్దా అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఎక్కడైనా మెజారిటీ ఉన్న చోట ఒక మూక మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు విద్వేషాలకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మనం చైనా మీద ఒక విద్వేషాల కాలం ఇది నిజానికి మాట్లాడుకుంటే. ఇప్పుడు ఒక విద్వేషాన్ని మనం ఇప్పుడు ఇంట్లో మాంసం పెట్టుకుంటే విద్వేషం, బట్టలు సరిగి వేసుకోకపోతే విద్వేషం, జై శ్రీరామ్ అనకపోతే విద్వేషం. ఇప్పుడు 10 మంది ఒక మతాన్ని ఫాలో అవుతుంటే 11వ వాడు వెళ్ళి ఆ మతం ఫాలో అవ్వద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారా? అలాగే ఇవన్నీ ఏంటి అంటే నిజానికి ఇవన్నీ అవసరమైన విషయాలు కాదు. అసలు అనవసరమైన విద్వేషాలు ఇవన్నీ. పాపం ఆ కుర్రాడు చెప్తానే ఉన్నాడు, నేను భారతీయుడిని, నేను పలానా వాడిని అని చెప్తున్నాడు. అయినా కానీ వీడు చైనావాడు పోలికలను బట్టి చైనావాడు అని చెప్పేసి చంపేశారు అంటే ఇది ఎంత దుర్మార్గం, పైచాచికత్వం కదా ఇది. అలాగే ఇలాంటి విద్వేషమే బంగ్లాదేశ్లో కూడా ఉంది. ఉండబట్టే ముస్లిం ప్రాంతంలో ఉన్న హిందువుని చంపగలిగారు.
ఓకే. ఇప్పుడు చూడండి మన హైదరాబాద్లో కూడా ఒకప్పుడు మత కల్లోలాలు జరిగాయి. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆపేశారు. మరి ఎట్లా ఆపగలిగారు కానీ ఆపారు. అంతకు ముందంతా ఏంటి, ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. అప్పటిదాకా శుభ్రంగా బాగుంటారు. ఒక మొహరము అమ్మవారిది వెళ్తే గొడవలే కావాలని చేసేయి, మామూలుగా ఎందుకు చేయరు? ఇప్పుడు ముస్లిమ్స్ వెళ్ళి కొన్ని చోట్ల వీళ్ళే బోనం సమర్పిస్తారు. అలాగే ఇప్పుడు నెల్లూరులో మీరు చూడండి, రొట్టెల పండగ అని జరుగుతుంది. ఆ రొట్టెల పండగకి హిందువులు కూడా మొక్కుకుంటారు. ఇప్పుడు అజ్మీర్ ఉంది, అజ్మీర్కి అందరూ వెళ్తా ఉంటారు. గార్మికి హిందువులు వెళ్ళి కూడా తింటారు. గార్వీ ఫంక్షన్స్ జరిగినప్పుడు పిలుస్తారు, వెళ్తారు, తింటారు, అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, సాయంత్రం అయ్యే వరకు బాగుంటుందండి. పగలంతా వీళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు, వాళ్ళ ఫుడ్ వీళ్ళు తింటారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు కూర్చుంటారు. ఎవడో ఒకడు కావాలని మత కల్లోలం రెచ్చగొడతాడు, అంటే విద్వేషం తీసుకొస్తాడు. తీసుకురాగానే పొలోమని వీళ్ళందరూ ఒక వైపు వాళ్ళందరూ ఒక వైపు అయిపోతారు. మళ్ళీ అప్పుడు కర్ఫ్యూ పెడతారు. కర్ఫ్యూ అయిపోయిన తర్వాత అమ్మయ్య కొంచెం సామాన్య పరిస్థితి వచ్చింది, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకున్నప్పుడు కర్ఫ్యూ తీసేయగానే మళ్ళీ వీళ్ళు బాగానే ఉంటారు. ఇది పరిస్థితి. అందుకని ఏంటంటే ఇవన్నీ తాత్కాలికమైన విషయాలు. కాకపోతే ఈ మధ్య కాలంలో వస్తున్న విద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా నిలకడగా విద్వేషాలు పునాది పడుతుంది బాగా. ఇది మంచిది కాదు, ఏ దేశానికి మంచిది కాదు, మన దేశానికే కాదు. అసలు ద్వేషం అనేది కరెక్ట్ కాదండి, విద్వేషం అస్సలు కరెక్ట్ కాదు. పీస్ఫుల్ అనేది ఉండాలి. నీ మతం నీకు ఎంత గొప్పది అనిపిస్తుందో రెండో వాడికి వాడి మతం అంతే గొప్పది అనిపిస్తుంది. అందుకే పరమత సంహనం అని చెప్పింది, లౌకిక తత్వం పెరగాలి అని చెప్పింది. ఎవరన్నా ఈ మాట చెప్తే వీడు సూడో సెక్యులర్ అంటారు. కానీ ఆ సెక్యులర్ అన్న మాటకి ఎంత మంచి అర్థం ఉంది. మనం ఎంత ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతాం. లేదు అంటే ఎప్పుడు ఏం గొడవ మొదలవుతుందో ఆ గొడవకి మనం ఏమి ఇబ్బంది పడతాము అనే ఒక భయం అయితే ఉంటుంది కదా. మనిషి భయంతో బతకటం కరెక్టా, ధైర్యంగా ఉండటం కరెక్టా? ఇప్పుడు రవీంద్రుడు చెప్పాడు, ఏ మనిషి అయితే నిర్భయంగా ఒక ప్రదేశంలో సంచరించగలుగుతాడో ఆ ప్రదేశం కావాలి ఏ మనిషికైనా అని. ఆ హక్కు అంటాడు ఆయన. నిర్భయంగా ఉండగలగాలి. నేను భయంతో ఎంతకాలం బతుకుతామండి? మరి ఈ విద్వేషాలు ఇలా ఉంటే భయంగా ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళే లోపు నాకు ఏదైనా జరుగుద్ది అంటే నేను ఇంట్లోంచి బయటకు వస్తానా? రాం కదా. భయం అనేది ఉంటుంది. అది సంగతి. అందుకని ఏదో జరిగిపోతుంది, అక్కడ ఎలక్షన్స్ జరగగానే గెలిచిన వాళ్ళు యుద్ధాలు చేస్తారని కానీ ఏమీ అనుకోవటానికి వీల్లేదు. అడపా ఇలాంటి అసాంఘిక శక్తులు పెచ్చిరిల్లినప్పుడు కొంతమంది హిందువులు చనిపోతారు, కొంతమంది ముస్లిమ్స్ కూడా చనిపోతారు. ఒక చనిపోయిన వ్యక్తి ముస్లిమా హిందువా అని చూసే కన్నా ఒక మనిషి అని చూడటం కావాలి. మానవత్వం ఉంటే ఎన్ని ఉండవు, మానవత్వమే లేకుండా పోతుంది. అది కావాలి. నీకు ఏ మనిషికైనా పక్క మనిషిని చంపే హక్కు లేదు, కనీసం గాయపరిచే హక్కు లేదు. గాయపరిచే హక్కు లేదు అన్నప్పుడు చంపే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నువ్వు చంపుతావు, నీకు బలం ఉంది కదా అని, బలవంతుడిని అని. కొన్ని రోజులు పోయిన తర్వాత బలహీనపడుతుంది. ఆ మధ్య ఇప్పుడు ధూల్పేటలో ఒక డాన్కి అనుచరుడిగా ఉండే అతను వేరే వాళ్ళకి ఒప్పందించి ఆ డాన్ని చచ్చిపోయేటట్లు చేశాడు. చచ్చిపోవటానికి అతనే కారణం, లేకపోతే అతను చంపగలిగే వాళ్ళు కాదు. ఎవరైతే అనుచరుడుగా ఉన్నాడో అతన్ని దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆ చనిపోయిన డాన్ కొడుకు వచ్చి చంపేశాడు. ఈ మధ్య న్యూస్లో చూసాం మనం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపారు అని చెప్పి నడి రోడ్డు పైన నరికేశారు. పిల్లల్ని స్కూల్లో దింపి ఇంటికి వెళ్తుంటే చంపారు అని వచ్చింది. దాని స్టోరీ ఏంటి అనుకుంటున్నారు? ఆ చంపిన అతను ఎవరు అనుకుంటున్నారు? అప్పట్లో ఆ డాన్ కొడుకు. ఓహో. అంటే మనం ఇలా చెప్పాము అంటే డాన్ మనం సమర్థించినట్టు కాదు.